హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్. బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీగ్రెయిన్ పిండితోని దోశలు చేశాను. లంచ్లోకి బీన్స్ ఫ్రై చేశాను. ఆలుగడ్డ కూడా వేసేసాను. పిల్లలకి ఇష్టం కదా అని చెప్పి రెండు కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఇంకా బయటంతా క్లీన్ అయిపోయాక మా బాబుతో వచ్చి కూర్చున్నాను. 2 టైమ్స్ అయితే చూసి రాసి 1 టైం చూడకుండా రాయమని చెప్పాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ కాకుండా ఉంటాయి కదా, అందుకే స్లిప్ టెస్ట్ ఉందంట. సో నేను ఇంకా ఫస్ట్ కూర్చున్నాను, ఇంకా వెళ్ళిపోయాను. బయట క్లీనింగ్ ఉంది కదా అని చెప్పేసి. చిన్నోడి వాళ్ళు రాయట్లేదు, ఈవినింగ్ రాసుకుంటా అని చెప్పాడు. ఇక్కడైతే చూసేయండి, మీ పిల్లలకు కూడా ఇలాగ మార్నింగ్ చదవడం అలవాటు చేయండి. ఫస్ట్ 2-3 డేస్ అయితే వినరు, తర్వాత అలవాటు అయిపోతుంది వాళ్ళకి. సో అలాగని వినట్లేదని వదిలేయకూడదు, ఖచ్చితంగా కూర్చోబెట్టి రాయించాలి, చదివించాలి. సో నేనైతే అలాగే చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే మిల్క్ ఇస్తాను కదండి, సో అదైతే రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ మీద చూసారు కదా, కాస్ట్ ఐరన్ ప్యాన్ 1000 రూపీస్ అయింది. అది 12 సెంటీమీటర్స్ వెడల్పుతో ఉంటుంది. ఏ పిండితో దోశలు వేసినా మంచిగా వస్తున్నాయి, అంటుకోవట్లేదు. సో నేను మల్టీగ్రెయిన్ పిండితోనైతే దోశలు వేసి చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే టీ అయితే తాగాను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదే అండి, 2 kgs ఆఫ్ గోధుమలు తీసుకుంటాను. ఒక 1/2 kg తెల్లజొన్నలు, 1/2 kg రాగులు, సజ్జలు 1/2 kg, ఇంకా 50 grams ఏమో సోయాబీన్స్ వేస్తాను. ఇందులో కూడా చాలా హెల్దీ కదా, అందుకే 20-25 డేస్ వరకు ఈజీగా వస్తాయి. డే ఆఫ్టర్ డే చేస్తూ ఉంటాను, చపాతీ కానీ దోశలు కానీ చేస్తూ ఉంటాను. సో ఇంకా పిల్లలైతే టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇక్కడ నేనైతే వెల్లుల్లి కారంతో తింటున్నాను, వాళ్ళైతే చట్నీతో తినేసారు. నాకు ఈ కాంబినేషన్ ఇష్టము, కర్రీస్తో కూడా తినేస్తుంటాను. సో ఇక్కడ గోల్డిష్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి దోశల్ని. చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది దోశలు వేయడము. మల్టీగ్రెయిన్ పిండిలో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇలాగా అలవాటు చేశాను. తక్కువ ఆయిల్ పడుతుంది కాస్ట్ ఐరన్ ప్యాన్కి. అడగంటది అసలే, కొంచెం వెయిట్గా ఉంటుంది కానీ లిఫ్ట్ చేయడానికి చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడైతే చూసేయండి, ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పిండిలో కొంచెం వాము, కొంచెం జీలకర్ర, సాల్ట్, అంతే, ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా వరిపిండి కలుపుకోవచ్చు, నేనైతే ఇక్కడ కలపలేదు, ప్యూర్ దీంతోనే ఇదే పిండితో వేయాలనుకున్నా కాబట్టి మల్టీగ్రెయిన్ పిండితోనే వేస్తున్నాను. ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. చూసేయండి, ఇక్కడ నేను ఈ విధంగా వేస్తున్నాను కదండి, ఆ విధంగా ఉండాలి థిక్ కన్సిస్టెన్సీ. సో ఆవిరికి ఉడకాలి కాబట్టి కొంచెం మూత పెట్టేసుకోవాలి. ఒక 3 minutesలో రెడీ అయిపోతుంది దోశ. మంచి గోల్డిష్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. డే ఆఫ్టర్ డే ఏమో చపాతీలు చేస్తూ ఉంటాను. ఇలా 2-3 టైమ్స్ అయితే దోశ ట్రై చేశాను, చక్కగా వచ్చేసింది. కాస్ట్ ఐరన్ ప్యాన్ పైన ఏమాత్రం అంటుకోకుండా చాలా తక్కువ ఆయిల్తో దోశలు వేసుకోవచ్చు. లిఫ్ట్ చేయడానికి కొంచెం బరువుగా అనిపిస్తుంది కానీ కాస్ట్ ఐరన్ ప్యాన్ దోశలు అయితే చక్కగా వచ్చేస్తాయి. చాలా చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటాయి దోశలు. చూసాను, పిల్లలకైతే నచ్చేసింది. ఇంకా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీగ్రెయిన్ పిండి దోశలో ఇందులోకి 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అప్పుడే దోశ మంచిగా వస్తుంది, పలుచగా అయితే రాదు, అంటుకుపోతుంది. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చూసాను, ఇక్కడ ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వేసి లంచ్లోకి అయితే బీన్స్, టమాటో, కొత్తిమీర కాడల చట్నీ చేశాను. చూపించేదైతే చేశాను. అండ్ బాగా చేసినప్పుడైతే చూపిస్తే చట్నీ చేశాను. మిరపళ్ళతో చట్నీ చేసినప్పుడు మిరపళ్ళది ఇంకా లంచ్ టైం అయిపోయిందండి, ఇంకా పిల్లలు వచ్చేసారు. ఫ్రీజ్ చేసేసాను. సో బీన్స్ కర్రీ ఏ విధంగా చేసో దానికి వీడియో చూస్తూ మాట్లాడు. కొత్తిమీర కాడలు చూడండి, ఆలు బీన్స్ కర్రీ చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ. లంచ్ టైం అయింది కదండి, ఇంకా పిల్లలిద్దరికి అలవాటు చేశాను. హస్బెండ్ కూడా షాప్ నుంచి వచ్చేసారు. సో నేను ఎలా చేశాను, నేను ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ పెరుగు కూడా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి తప్పకుండా. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తిమీర కాడలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లంచ్లో చేస్తున్నాము. బీన్స్లో చాలా చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి. ఈ కొత్తిమీర కాడల చట్నీ అయితే మరొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చెప్తూ ఉంటాను.
సో ఇక్కడైతే ఫస్ట్ బీన్స్ కర్రీ ఎలా చేశాననేది చూపిస్తాను. అండ్ ఇందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు లీవ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను, లీఫీ వెజిటేబుల్స్. ఇక్కడైతే పాలకూర, తోటకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర ఇలా అన్ని రకాలుగా తీసుకొచ్చుకున్నాను. ముందైతే పాలకూర, తోటకూర వండేసాను. 2 టైమ్స్ అయితే వచ్చేసాయి. చివర్లో అయితే బీన్స్ వండాను. మెంతికూర టమాటో చేశాను అండ్ కొత్తిమీర కాడల చట్నీ కూడా చేశాను కదండి. అండ్ చివర్లో అయితే బీన్స్ కర్రీ చేశాను. లీవ్స్ ఎందుకంటే ఎక్కువ రోజులు ప్రిజర్వేటివ్ చేస్తే ఉండవు. సో అందుకే తోటకూర 2 టైమ్స్ వరకు వచ్చేసింది. ఒకరోజు తోటకూర పప్పు, ఒకరోజు తోటకూర ఫ్రై, పాలకూర పప్పు, పాలకూర ఫ్రై. పప్పు ఎక్కువ వేసి ఆకుకూర తక్కువ వేసి చేసుకోవచ్చు, ఆకుకూర ఎక్కువ వేసి పప్పు తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఆ విధంగానే చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆకుకూరలు అయితే తీసుకొస్తాను. పిల్లలకైతే ఎప్పుడు అలవాటు చేస్తూ ఉంటాను. 1 వీక్లో 2-3 టైమ్స్ అయితే ఆ లీఫ్ కర్రీస్ అయితే పెడుతూ ఉంటాను తప్పనిసరిగా. సో ఇక్కడైతే చూసేయండి, ఇప్పుడు మెంతికూర చట్నీ, టమాటా మరొక వీడియోలో చూపిస్తాను. సోరకాయ కూడా చాలా బలము. ఇలా గ్రీన్ బటానీస్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే కర్రీలోకి వెళ్ళిపోదాం. ఇంకా బీన్స్ కర్రీ ముందుగా ఆవిరికి ఉడికించి పెట్టుకున్నాను. బీన్స్ కర్రీలో వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవిరికి ఉడికి పెట్టించుకున్న బీన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను పక్కన. గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర ఇట్లా లీవ్స్ వేరే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కాడలు వేరే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ వేసేసి గ్రీన్ చిల్లీ, ఆనియన్, జీరా అన్నీ వేసేసి చక్కగా వేయించుకోవాలి. చూసేయండి, బీన్స్లోకి ఆనియన్ ఎక్కువ మోతాదులో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే చూసేయండి, అవి మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది. శారీరక దృఢత్వం కోసం పోషకాలతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి. అందుకోసమే చాలామంది చికెన్, మటన్ తింటే సరిపోతుందని అనుకుంటారు. బీన్స్లో ఉండే కూరగాయలు తిన్నా బలంగా శారీరక దృఢత్వం కోసం చెప్తున్నారు. పోషకాలతో నిండిన ఆహార పదార్థాలు శరీరానికి ఎంత మంచిదని చెప్తున్నారు. అందుకోసం చాలా మంది చిక్కుడు జాతి కూరగాయల్లో మొదటగా చెప్పుకోవాల్సినవి బీన్స్. మన శరీరానికి కూరగాయలు అన్ని రకాల పోషకాలు బీన్స్ లో ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బీన్స్ ను మన చిక్కుడు జాతి ఆహారంలో శరీరానికి ఎంత మంచిదని చెప్తున్నారో విందాం. ఇప్పుడు చిక్కుడు జాతి కూరగాయల్లో మొదటగా చెప్పుకోవాల్సినవి బీన్స్. మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు బీన్స్లో లభిస్తాయి. బీన్స్ను మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో బీన్స్ తినడం చాలా మంచిదంట. ఇవి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని రాకుండా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బీన్స్ తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయని, అలాగే ఐరన్ లోపం ఏర్పడకుండా ఇవి మన శరీరాన్ని కాపాడుతాయని వారు వివరిస్తున్నారు. బీన్స్లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ను కలిగి ఉంటుంది. ఇక్కడైతే పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్ మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ ఇందులో బీన్స్లో విటమిన్ B6, థయామిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి సంబంధించిన వివిధ అవసరాలను తీరుస్తాయి. ఇవే కాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించే మూలకాలు కూడా బీన్స్లో ఉంటాయంట. రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బీన్స్లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉండడం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవడం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. బీన్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట ప్రోటీన్స్ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మంచిది. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. ఇక్కడ చూడండి, పోపు అంతా మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్ రోస్ట్ చేసుకున్నాక పసుపు యాడ్ చేసాం కదండి. పసుపు కూడా మంచిగా వేయించుకున్నాక బీన్స్ని వేయించుకోవాలి. ఆల్రెడీ ఆవిరికి ఉడికిపోయాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇక్కడ ఆలూని కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఈ 2 కాంబినేషన్లో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బరువు తగ్గాలనే వారికి
వింటర్ సీజన్లో బరువు తగ్గాలనుకుంటే బీన్స్ని డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బీన్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మోనోసాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. బీన్స్ తీసుకోవడం ద్వారా శరీరం బరువు సులభంగా అదుపులో ఉంటుందంట. బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం. ఇది చాలా తక్కువ శాతం కొవ్వును కలిగి ఉంటుంది. కనుక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాము. గ్రీన్ బీన్స్ కూడా విటమిన్ ఏ యొక్క గొప్ప మూలము. కేవలం అరకప్పు గ్రీన్ బీన్స్లో రోజువారీ విటమిన్ ఏ విలువల్లో 14% ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలు మరియు మచ్చలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది కణాల టర్నోవర్ను ప్రేరేపిస్తుంది. బంగాళాదుంపలు కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. బంగాళాదుంపల్లో చాలా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. 150 గ్రామ్స్ల బరువు ఉండే ఒక పొటాటోస్లో 27 మిల్లీగ్రాముల విటమిన్ సి, ఒకరోజు అవసరంలో 45%, 620 మిల్లీగ్రాముల పొటాషియం, అవసరంలో 18%, 0.2 మిల్లీగ్రాముల విటమిన్ బి6, అవసరంలో 10% మాత్రమే కాకుండా కొద్ది మోతాదులో థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇంతేకాకుండా బంగాళాదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా ఉపయోగకరం. బంగాళాదుంప పొట్టు కూడా 2 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళాదుంపలో కార్టినాయిడ్స్, ఫోలోపినాయిల్స్ వంటి ఫైటో రసాయనాలు కూడా ఉంటాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న బీన్స్ అండ్ ఆలు కర్రీ కాంబినేషన్లో చేసుకోవచ్చు. చాలా హెల్దీ. విన్నారు కదండి. మీరు కూడా మీ పిల్లలకి అలవాటు చేయండి. మీరు కూడా తినండి. ఇంకా బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారు పిల్లలు. లంచ్ చేసేసాం కాబట్టి ఇది చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను వీడియో. సో ఇంకా లేట్ అయింది. చూసేయండి. ఇంకా ఈ విధంగా వస్తుంది ఫైనల్ లుక్ అయితే. చూసేయండి. ఇంకా లంచ్ టైంకి పిల్లలు వచ్చిన తర్వాత హస్బెండ్, నేను, పిల్లలం అందరం కలిసి తినేస్తాము. ఇక్కడైతే టమాటో కొత్తిమీర కాడల చట్నీ ఈ బాక్స్లో, చిన్న బాక్స్లో ఉంది కదండి. సో అది మరొక వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, ఆ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. ఇక లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది స్కూలు. సైకిల్స్ మీద వెళ్ళిపోతారు. అండ్ హస్బెండ్ కూడా షాప్కి వెళ్ళారు. బట్టలు అయితే మార్నింగే వాషింగ్ మిషన్లో వేసేస్తాను కాబట్టి చక్కగా అవి డ్రై అయిపోయి ఉంటాయి, ఇంకా ఆరిపోయి ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత పుదీనా టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మరొక వీడియోలో చూపిస్తాను. నేను ఇక్కడైతే టీవీ చూస్తూ బట్టలు అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను, ఆరిన బట్టల్ని. సో 4 వరకు ఇంకా పిల్లలు వచ్చేసరికి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నా బ్లౌజెస్ డిజైన్ చేసేవి కూడా ఉన్నాయి. ఈ టైంలోనే చేసేసుకోవాలి. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టే తిరగడం ఉంటుంది. వాళ్ళ రైటింగ్స్, లర్నింగ్స్ అని చాలా ఉంటాయి కదా. సో వాళ్ళతో స్పెండ్ చేయాలంటే ఈ మధ్యాహ్నం టైంలో ఏ వర్క్ ఉన్నా కంప్లీట్ చేసేసుకోవాలి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.